హాయ్ హలో నమస్తే బోన్జూర్ వెల్కమ్ బ్యాక్ ఆన్ అవర్ ఛానల్ ప్యారిస్లో తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో మీకు ఫ్రాన్స్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా చెప్తాను. అండ్ ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఏ క్రైటీరియా ఉండాలి అప్లై చేసుకోవడానికి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఫస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మాస్టర్స్లో మనకి 3 స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ ఆ అంటే M1, సెకండ్ వన్ వచ్చేసి మాస్టర్ దు అంటే M2 అండ్ థర్డ్ వన్ వచ్చేసి మాస్టర్స్ ఆన్ ఆల్టర్నన్స్. అంటే ఆల్టర్నన్స్ ప్రోగ్రామ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్. దీనికోసం మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం మాస్టర్ ఆ అండ్ మాస్టర్ దు గురించి డీటెయిల్గా చూద్దాము. అప్పుడు వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ ఫ్రాన్స్లో బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేనట్టయితే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఫ్రాన్స్లో బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ 3 years మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని కంట్రీస్లో లైక్ యుఎస్, కెనడా అండ్ మన ఇండియాలో బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ వచ్చేసి 4 years ఉంటుంది. సో ఇండియాలో ఎవరైతే 4 years బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ చేసేసి మాస్టర్స్ కోసం ఇక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా M2 చేసేయచ్చు అనమాట. మాస్టర్స్ 2 చేయొచ్చు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ మాస్టర్స్ 2 మీకు మాస్టర్ 2 డిగ్రీ అనేది వస్తుంది. దీన్ని బ్యాక్ ప్లస్ సైంక్ అంటే బ్యాక్ ప్లస్ 5 years డిగ్రీ అని అంటారు. ఇక్కడ 3 years బీటెక్ కాబట్టి 2 years మాస్టర్స్ ఉంటుంది. మనం ఇండియాలో ఆల్రెడీ 4 years బ్యాచిలర్స్ చదివేసి వస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి 1 year ప్రోగ్రామ్ చేస్తే మనకి 5 years అయిపోతుంది అనమాట. సో మీకు బ్యాక్ ప్లస్ సైంక్ అనే డిగ్రీ వస్తుంది. సో ఈ బ్యాక్ ప్లస్ 5 అనేది ఎందుకు ఇంపార్టెంటో మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం మాస్టర్స్ 1 కోసం చూద్దాం. నన్ను చాలామంది అడిగారు, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిగ్రీ లేకపోతే పాలిటెక్నిక్, నేను అప్లై చేస్తున్న కాలేజెస్కి వచ్చేసి రిక్వైర్మెంట్లో మినిమం 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు, మేము ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికోసం మనం డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే ఈ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ చేసి ఉంటారో వాళ్ళు మాస్టర్స్ 1కి ఎలిజిబుల్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాస్టర్స్ 2 కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి డైరెక్ట్గా 2 years మాస్టర్స్ అడ్మిషన్ ప్రొవైడ్ చేసే కాలేజెస్, మీరు వీటి కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 years ప్రోగ్రాంలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ గ్రాడ్యువల్గా ఫండమెంటల్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు అండ్ సెకండ్ ఇయర్ మీరు ఏ స్పెసిఫికేషన్లో అయితే మాస్టర్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారో దానికోసం డీటెయిల్గా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇదండి మాస్టర్స్ 1కి మాస్టర్స్ 2కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ ఆన్ ఆల్టర్నన్స్ అనమాట. ఆల్టర్నన్స్ అంటే ఇదొక వర్క్ స్టడీ కాంట్రాక్ట్. లైక్ హాఫ్ టైం వర్క్ చేస్తారు, హాఫ్ టైం చదువుకుంటారు. సో హాఫ్ టైం మీకు కాలేజ్ ఇంకా హాఫ్ టైం వర్క్ అని చెప్పాను కదా. బోత్ వర్క్ అండ్ స్టడీ ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తాము అంటే, లైక్ ఫస్ట్ సపోజ్ మీరు ఈ ఆల్టర్నన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే మీరేం చేస్తారంటే 3 days వచ్చేసి ఆఫీస్కి వెళ్తారు అండ్ 2 days వచ్చేసి స్కూల్కి వెళ్తారు. లేకపోతే 3 weeks వచ్చేసి ఆఫీస్కి వెళ్తారు అండ్ 3 weeks వచ్చేసి స్కూల్కి వెళ్తారు. కాకపోతే దీంట్లో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఫండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు 100% ఫీ వచ్చేసి కంపెనీయే పే చేస్తుంది. కంపెనీని మనం హోస్ట్ కంపెనీ అంటాము. కంపెనీనే మీ ఫీజ్ అంతా పే చేస్తుంది. ఆల్టర్నెన్స్‌ని అప్రెంటిస్‌షిప్ అని కూడా అంటారు. ఇండియాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మనం ఒక కంపెనీకెళ్ళి అప్రెంటిస్‌షిప్ చేస్తే మనకి స్టైఫండ్ లాగా ఎవ్రీ మంత్ మనకి పే చేస్తారు. అలానే ఇక్కడ కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే ఆప్ట్ చేసుకొని ఆల్టర్నెన్స్ ఫైండ్ చేసుకుంటారో ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫీ అంతా కూడా మీ హోస్ట్ కంపెనీనే పే చేస్తుందనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు ఒక మాస్టర్స్ డిగ్రీ వస్తది. దాంతో పాటు మీరు 2 years అయితే 2 years లేకపోతే 1 year అయితే 1 year మీకు రియల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో ఈ ఆల్టర్నెన్స్ కోసం చెప్పడానికి ఇంకా చాలా ఉంది. మన ఇండియన్స్‌కి చాలా మంది వరకు ఈ ప్రోగ్రామ్ కోసం తెలీదు. సో నెక్స్ట్ వీడియోలో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, కంపెనీని ఎలా ఫైండ్ చేయాలి, ఇవన్నీ మీకు ఒక క్లియర్ వీడియో ఆల్టర్నెన్స్ కోసం నేను చేస్తాను. మీకు ఇందాక చెప్పాను వీడియో స్టార్టింగ్‌లో బ్యాక్ ప్లస్ సైంక్ అడ్వాంటేజెస్ ఏంటని. ఇప్పుడు బ్యాక్ ప్లస్ 5 ఎందుకు ఇంపార్టెంట్ అంటే
మీరు ఫ్రాన్స్ వచ్చి మీ మాస్టర్స్ అయిన తర్వాత మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా చూస్తారు. మీది బ్యాక్ ప్లస్ సైంక్ అదే బ్యాచిలర్స్ ప్లస్ 5 ఇయర్సా కాదా అని చెప్పేసి. అంటే మీ మీ బ్యాచిలర్స్ 3 ఇయర్స్ అయితే మీరు 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేయాలి. ఒకవేళ మీ బ్యాచిలర్స్ 4 ఇయర్స్ అయితే మీరు 1 ఇయర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంజినీరింగ్ పొజిషన్స్‌లో జాబ్ రావాలి అంటే బ్యాక్ ప్లస్ 5 అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను నా పర్సనల్ సజెషన్ ఇస్తాను. అదేంటంటే ఒకవేళ మీరు ఇండియాలో 4 ఇయర్స్ బ్యాచిలర్స్ చేసినా అసలు మీకు 1 ఇయర్ కూడా జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీరిక్కడికొచ్చిన తర్వాత 1 ఇయర్ మాస్టర్స్‌కి ఆప్ట్ చేయొద్దు. 2 ఇయర్స్ మాస్టర్స్‌కి ఆప్ట్ చేయండి. ఎందుకంటే 1 ఇయర్ మాస్టర్స్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. మీకు ఫస్ట్ 6 మంత్స్ మాత్రమే కోర్స్ ఉంటుంది. తర్వాత 6 మంత్స్ మీకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సో, మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు 6 మంత్స్‌లో అన్నీ ఫాస్ట్‌గా నేర్చుకునేది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మీరు 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నట్లయితే అట్‌లీస్ట్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నా మీకు సబ్జెక్ట్స్ క్లియర్‌గా తెలుసుకొని కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి లైక్ 1 ఇయర్ టైమ్ ఉంటుంది. తర్వాత 6 మంత్స్ మీరు ఇంటర్న్‌షిప్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇంకా జాబ్‌ని కంటిన్యూ చేసేయొచ్చు. సో, 1 ఇయర్ మాస్టర్స్ అయినా, 2 ఇయర్ మాస్టర్స్ అయినా మీకు ఇంటర్న్‌షిప్ అనేది ఫ్రాన్స్‌లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్సే ఫ్రాన్స్‌లో మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కింద కౌంట్ అవుతుంది. అండ్ మాక్సిమం మీకు ఇంటర్న్‌షిప్ ఇచ్చిన వాడే వాళ్ళ కంపెనీలో ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ లైక్ సీడీఐ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ లైక్ 80% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఇండియాలో బ్యాచిలర్స్ ఫినిష్ చేసి మీకు గనుక 3, 4, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి టెక్నికల్‌గా మీరు స్ట్రాంగ్ అని మీకు అనిపించినట్లయితే మీరు ఇక్కడికొచ్చి చక్కగా 1 ఇయర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకొని మీరు మీ మాస్టర్స్‌ని ఫినిష్ చేసేయొచ్చు. కాకపోతే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పనులేంటంటే, మీరొచ్చిన తర్వాత కాలేజ్ జాయిన్ అయిన 2, 3 మంత్స్‌కి మీరు ఇంటర్న్‌షిప్ వెతుక్కోవడం స్టార్ట్ చేయాలి. మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని. ఎందుకంటే, ఆల్మోస్ట్ మాస్టర్ చేసిన వాళ్ళు అందరూ ఇంటర్న్‌షిప్ చేయాలి. సో, కాంపిటీషన్ అనేది ఎక్కువుంటది. మీరొచ్చి ముందు నుంచే ఇంటర్న్‌షిప్ ఫైండ్ చేసుకుంటే మీకు కరెక్ట్‌గా 6 మంత్స్ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఇంటర్న్‌షిప్ అనేది దొరికేస్తుందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు 1 ఇయర్స్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌కి వద్దాము అని మైండ్‌లో ఫిక్స్ అయినట్టయితే వచ్చే ముందే ఇండియాలో ఉన్నప్పుడే అట్‌లీస్ట్ కొంచెమైనా బేసిక్ ఫ్రెంచ్ నేర్చుకొని రావడానికి ట్రై చేయండి. సో, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఫైండ్ అన్ ఇంటర్న్‌షిప్. సో, ఇదండి ఫ్రాన్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు పాస్ చేశాను. ఇంకొకటి ఆల్టర్‌నెన్స్ ప్రోగ్రామ్ గురించి, ఇంకా టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి, ఇంకా మాస్టర్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని కోసం నేను డిఫరెంట్ వీడియోస్ చేసి మీకు ఇస్తాను. ఇంకా చాలా కంటెంట్ ఉంది. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే చూస్తున్నారు. ఒకవేళ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను. మీరు నాకు నా ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే మీకు రిప్లై చేస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పారిస్‌లో తెలుగమ్మాయి. బాయ్ బాయ్.